నేను కూడా ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని నటుడు అవ్వాలని చాలా మంది సహాయ సహకారాలతో మా తల్లిదండ్రులు ముఖ్యంగా మా శ్రీమతి ప్రోత్సాహంతో దీన్ని చప్పట్లు కొట్టాలి. మీ పిల్లలందరికీ కూడా ఓ చిన్న సూచన నాది. మీలో మీరందరూ కూడా భావి భారత నిర్మాతలు. పని మనిషి నుంచి ప్రధానమంత్రి దాకా కావటంలో ఆ శిల్పాలను తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర ఉపాధ్యాయుడు. వీళ్ళు లేకపోతే భారతదేశమే లేదు. తప్పదు కదా. దానికి కూడా మీ చదువు చెప్పే ఉపాధ్యాయులు రేపు రాబోయేటటువంటి గొప్ప గొప్ప శిల్పాలు మీరు టీచర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, క్రికెటర్లు కావచ్చు, నటులు కావచ్చు, ఏదైనా కావచ్చు. వాటి గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా ఏదో ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం పుట్టిన దేశానికి సేవ చేస్తున్న వాళ్ళని తయారు చేసింది కూడా ఇలాంటి ఉపాధ్యాయులు. అయితే చాలా మంది ఉంటారు, వృత్తిగా భావించేవాడు ఉంటారు, దైవంగా భావించేవాడు ఉంటారు. అలా దైవంగా భావించి తాను చేస్తున్న వృత్తికి అంకిత భావంతో ఎవరు చెప్పినా చెప్పకపోయినా పిల్లల్ని భావి భారత నిర్మాతలుగా మలచాలని సత్సంకల్పంతో కృషి చేస్తున్నటువంటి వెంకన్న గారికి మనసారా అభినందన సుమాన్ని అందజేస్తున్నాను. ఇలాంటి టీచర్ స్కూల్కి ఒకళ్ళు ఉంటే భవిష్యత్తులో భారతదేశం ప్రపంచ దేశానికి అప్పుడిచ్చే స్థాయి కలగలుగుతుంది. మీలాంటి వజ్రాన్ని తయారు చేయగలుగుతుంది. కాబట్టి మనందరికీ కూడా ఒక సంకల్పం ఉంటుంది, భవిష్యత్తులో ఏదైనా కావాలి అని. అది ఇప్పటి నుంచే మీరు మనసులో ఊహించుకోండి, దానికోసం పరిశ్రమించండి, ఉద్యమించండి, విశ్రమించొద్దు. లక్ష్యాన్ని ఛేదించేదాకా, లక్ష్యాన్ని చేరేదాకా 100లో 1లా ఉంటాం కాదు. ఆ ఒకటి మన నుంచే స్టార్ట్ కావాలి అన్నటువంటి సత్సంకల్పంతో ఉద్యమించండి. మీ భవిష్యత్తు బంగారంగా మారుతుంది. దాని అందరికీ టీచర్లు మీకు చాలా అద్భుతంగా చేస్తారు. నిజంగా పొద్దున్న చూస్తే ఇంత బాగా ఉంటుంది అనుకోలే నేను. కానీ అంకిత భావంతో ఒక సైన్యంలాగా మీ భవిష్యత్తుకి మీ తల్లిదండ్రులు ఎంతైతే కష్టపడి పనిచేస్తున్నారో అంతకంటే ఎక్కువగా శ్రమించి మిమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఒక శిల్పాలుగా మారుస్తూ భావి భారతానికి అందిస్తున్నటువంటి వీళ్ళ శ్రమ మామూలుది కాదు. కాబట్టి మనందరం కూడా మనల్ని ఇంత పెద్దగా మలిచినటువంటి ఉపాధ్యాయులకి రుణపడి ఉండాలి, సదా స్మరిస్తూ ఉండాలి, పాదాభివందనం చేస్తూ ఉండాలి. వాళ్ళు లేకపోతే మనం లేము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ఈ సినిమాలు అన్నారు